హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే రెసిపీ మేక్కాలు పులుసు అనమాట. ముందుగా ఒక 4 మేక్కాలు తీసుకోవాలి. ఒక 2 టమాటా ముక్కలు, కావాల్సిన చింతపండు మనం పేస్ట్ చేసుకోవాలన్నమాట. మేక్కాలు అనేవి 8 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయలు, చింతపండు, టమాటా పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత కొత్తిమీర. ముందుగా ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం తగినంత ఆయిల్ యాడ్ చేసుకొని దీంట్లోని బాగా నూనె హీట్ ఎక్కిన తర్వాత మనం ఉల్లిపాయలు అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ ఉల్లిపాయలు అనేది కొంచెం దూరగా వేయించుతూ ఉండాలి. ఈ ఉల్లిపాయలు అనేది ఎంత బాగా వేగితే అంత టేస్ట్ వస్తుంది మనకి. బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు కొంచెం బాగా వేయించుకోవాలన్నమాట. చింతపండు, టమాటా పేస్ట్ యాడ్ చేసుకొని కొంచెం అలా దూరగా కలుపుతూ ఉండాలన్నమాట. టమాటా పేస్ట్ అండ్ చింతపండు పచ్చివాసన అది రాకుండా ఉంటుంది అనమాట. మనకి ఎంత బాగా వేగితే అంత బాగా స్మెల్ వస్తూ ఉంటుంది. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. దూరగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. మనకి గుమ్మగుమ్మలాడుతూ మంచి స్మెల్ అయితే వస్తుంది సూపర్గా. అది నూనెలో బాగా వేయించుకున్న తర్వాత ఒక 3 స్పూన్స్ కారం యాడ్ చేసుకోండి. తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. అప్పుడు ఆ కారం అనేది కొంచెం పచ్చివాసన రాకుండా దూరగా నూనెలో అనేది వేగితే మంచి టేస్ట్ అనేది వస్తుంది. దాన్ని బాగా కలుపుకొని కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కొంచెం బాగా దగ్గరికి ఇంకేలా చేయాలన్నమాట. అప్పుడు మనకి నూనెలో ఉడుకుతున్నట్టు కొంచెం వాటర్ యాడ్ చేయడం వల్ల మనకి అవి జ్యూసీలాగా పెద్ద గ్రేవీలాగా రెడీ అవుతుంది అనమాట. ఇలా చేయడం వల్ల మనకి ముందుగా ఉడకపెట్టుకుని ఉంచుకున్నాం కదా ఫ్రెండ్స్ ముక్కలు, అవి కూడా బాగా గ్రేవీ అంటుకుంటుంది. నెక్స్ట్ మనం తగినంత కొత్తిమీర అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని దూరగా కలుపుకోవాలి. మనకి ఇప్పుడే గుమ్మగుమ్మలాడుతూ మంచిగా స్మెల్ అయితే మరి ఫ్లేవర్ మామూలుగా రావట్లేదు ఫ్రెండ్స్. మనకి ఈ గ్రేవీ చూడండి థిక్గా ఎంత బాగుందో. ఇప్పుడు ఈ గ్రేవీలో మనం ఉడకబెట్టాం కదా మేక్కాలు ముక్కలు, ఆ మేక్కాలు ముక్కలు అనేది ఇందులో యాడ్ చేసుకొని దూరగా ముక్కకి గ్రేవీ అది అంటుకునేలా కొంచెం అలా కలుపుతూ ఉండాలన్నమాట. నూనెలోని సిమ్లో పెట్టండి, లేదంటే మాడిపోతుంది అనమాట. కొంచెం అలా దూరగా వేయించుకున్న తర్వాత కొత్తలాడుతూ ఉడికేలాగా చూసుకోవాలి ఆ నూనెలోని. అది చూడండి ఎంత బాగా మంచి స్మెల్ వస్తుందో. కొంచెం మనకి సరిపడా వాటర్ అంటే 2 గ్లాసెస్ వాటర్ అనేది యాడ్ చేసుకోండి. ఎందుకంటే మనం ముందుగా ఉడకపెట్టి ఉంచుకొని విజిల్ పెట్టుకున్నాం కాబట్టి మనకి ఎక్కువ వాటర్ అనేది అవసరం లేదు. కొంచెం బాగా దగ్గరికి గ్రేవీలా అవడానికి కొంచెం 2 గ్లాసెస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. మంచి గుమ్మలాడే మేక్కాలు పులుసు రెడీ అయిపోద్ది అనమాట. కొంచెం హైట్లో పెట్టండి. బాగా కొత్తలాడుతూ ఉడికిన తర్వాత అప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్ అప్పుడే ఎంత బాగా ఉడికేస్తుందో. అంతే, మేక్కాలు పులుసు రెడీ. చూడండి ఎంత బాగా థిక్గా గ్రేవీ ఎంత బాగా వచ్చిందో. ఇందులో వేడి అన్నంలో కలుపుకుంటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని వీడియోస్తో మళ్ళీ ముందు కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.